హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణలో అతి ముఖ్యమైన జిల్లా అయిన కరీంనగర్ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. రానున్న ఫెస్టివల్ సీజన్ని దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ ఒక ప్రత్యేక ట్రైన్ని అందుబాటులోకి తీసుకురానుంది. కరీంనగర్ నుండి పూణే నుండి కరీంనగర్ మధ్యలో ఒక ప్రత్యేక ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది ప్రజలకి పర్టికులర్ డేట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ స్పెషల్ రైలుగా ఇక్కడ 4 ట్రిప్పుల సేవలు అనేది అందించడానికి సిద్ధమవుతుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 01451, 01452. 01451 పూణే కరీంనగర్ మధ్యలో అందుబాటులో ఉంటుంది. పూణే రైల్వే స్టేషన్ నుండి అక్టోబర్ 21వ తారీఖు నుండి నవంబర్ 11వ తారీఖు వరకు సేవలు అనేది అందిస్తుంది. ప్రతి సోమవారం రోజు పూణే రైల్వే స్టేషన్ నుండి బయలుదేరుతుంది. 01452 కరీంనగర్ పూణే ఎక్స్ప్రెస్ ట్రైను. ఈ ట్రైన్ కరీంనగర్ రైల్వే స్టేషన్ నుండి ప్రతి బుధవారం రోజు అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ మనకి అక్టోబర్ 23 నుండి నవంబర్ 13 వరకు తన సేవల్ని అందిస్తుంది. ఈ ట్రైన్కి మార్గం మధ్యలో ఈ స్టాప్స్ అనేవి ఉంటాయి. పూణే రైల్వే స్టేషన్లో ఈ ట్రైను రాత్రి 10:45 బయలుదేరుతుంది. పూణే దాటిన తర్వాత డాడ్గఢ్ లైన్, అముద్గల్, కొబ్బార్గవ్, మన్మాడ్, రోటిగేవ్, ఔరంగాబాద్ జంక్షన్, జల్లా, పాల్తూరు, సేలు, పర్బాని జంక్షన్, పూర్ణ జంక్షన్, నాందేడు, మాదిగఢ్ జంక్షన్, బొకోరో, హిమాయత్ నగర్, సహస్రకుండ్, బోదాడి, కిన్వేట్, ఆదిలాబాద్, పీపలకోటి, మంజ్రి జంక్షన్, చంద్రపూర్, బల్లార్షా, సిర్పూర్ కాగజ్ నగర్, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి. ఆ తర్వాత రెండవ రోజు మధ్యాహ్నం 2 గంటలకి ఇక్కడ కరీంనగర్కి చేరుకుంటుంది. ఇటు కరీంనగర్ నుండి ఈ ట్రైను ఉదయం 6 గంటలకి బయలుదేరుతుంది. ఈ ట్రైన్ కూడా ఇవే స్టాప్స్లలో ఆగుతూ రెండవ రోజు ఉదయం 9:45 ఈ ట్రైన్ పూణే జంక్షన్కి చేరుకుంటుంది. కరీంనగర్ అనేది అత్యంత కీలకమైన జిల్లాగా చెప్పుకోవచ్చు తెలంగాణలో. ఈ కరీంనగర్ నుండి దూర ప్రాంతాలకి ప్రయాణించడానికి ఇక్కడ పెద్దగా రైళ్లు అనేవి లేవు. ఫెస్టివల్ సీజన్స్కి ఇక్కడ ముంబై నుండి ఒక స్పెషల్ రైలు అనేది అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత నిజామాబాద్ వెళ్ళడానికి కొన్ని రైళ్లు అనేవి ఉన్నాయి. తిరుపతికి వెళ్ళడానికి ఒక ఎక్స్ప్రెస్ అనేది ఉంటుంది. ఇంకా పెద్దగా రైళ్లు అనేవి లేవు. ఈ రైల్వే స్టేషన్కి ప్రయాణించే స్పెషల్ రైలుని రెగ్యులర్ రైలుగా ప్రారంభించాలని ఈ కరీంనగర్ ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే ఈ ప్రారంభించే రైళ్లను కూడా ఈ పెద్దపల్లి గుండా కాకుండా ఇటు నిజామాబాద్ సెక్షన్లో ప్రయాణిస్తే రైల్వే కనెక్టివిటీ తక్కువగా ఉన్న తెలంగాణ ప్రాంతాలకి కూడా ఇక్కడ రైలు సేవలు అనేవి మెరుగుపడతాయని చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఈ కోరుట్ల, ఆర్మూరు ఇలాంటి ప్రాంతాలు. ఓకే ఫ్రెండ్స్, కరీంనగర్ పూణే కరీంనగర్ మధ్యలో ప్రత్యేక ఎక్స్ప్రెస్ ట్రైన్ని అందుబాటులోకి తీసుకురావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.